ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అని ఇంకా బండబూతులు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎంత పెద్ద పదవుల్లో ఉన్నారో అందరికీ తెలుసు. అంటే ఇది అన్ని పార్టీల్లో కూడా ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మీద ఇదే విమర్శలున్నాయి. కేసీఆర్ మీద విమర్శలున్నాయి. కేటీఆర్ కూడా ఇలాగే మాట్లాడతాడని విమర్శలున్నాయి. ఇక్కడ కూడా అలాంటి సంస్కృతి పెరుగుతోంది. అంటే ఒక ఇష్యూ బేస్డ్ క్రిటిసిజం కాకుండా సమస్యని గురించి మాట్లాడకుండా వ్యక్తుల మీద మాట్లాడడం. మామూలుగా నేను చాలాసార్లు ఒక సామెత చెప్తుంటా. అదేంటంటే శత్రువు మనల్ని కొడితే ఆ దెబ్బ ప్రజలకు తగలాలి. మనం శత్రువుని కొడితే ఆ దెబ్బ శత్రువుకే తగలాలి. అది వదిలేసి రాజకీయాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు దెబ్బ కొడుతున్నాం అనుకుంటున్నారు కానీ అది ప్రజలకు వెళ్ళి తగులుతుంది. వీళ్ళు కొట్టే దెబ్బలన్నీ ప్రజల్లోకి వెళ్ళి తగులుతుంది. అంటే ప్రజలు ఏమనుకుంటారు, వీడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు, వీడు మనిషేనా అని. చంద్రబాబు అంటే నచ్చని వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని అలా మాట్లాడడం పట్ల వ్యతిరేకత అనేది పెరుగుతుంది. అది వీళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట. అంటే బూతులు తిట్టి ఆనందించడం, బూతులు తిట్టిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడం అనేది రెండు పార్టీల నాయకులు కూడా చేస్తున్నారు. లోకేష్ ఓపెన్ గా కూడా ఇప్పుడు అనౌన్స్ చేశాడు, మీరు ఎన్ని కేసుల్లో ఉంటే నేను మీకు అన్ని పదవులు ఇస్తానని. ఇది కాదు, మీరు ఎంత ప్రజలకి సేవ చేస్తే అంత పదవులు ఇస్తానని మాట్లాడాలి తప్ప మీరు ఎన్ని కేసులు పెట్టించుకొని వస్తే అంత ఇస్తానని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్, ప్రజల కేంద్రంగా రాజకీయాలు చేయడం మానేసి వీళ్ళు ఒకరిని వ్యక్తులు తిట్టుకోవడం. పోనీ అట్లా ఉంటారా వీళ్ళు, మళ్ళీ కలిసిపోతారు. అట్లా బూతులు తిట్టుకున్న వాళ్ళంతా మళ్ళీ ఈ పార్టీలోకి వస్తారు, ఆ పార్టీలోకి వెళ్తారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని బూతులు తిట్టిన వాళ్ళు ఎలా వచ్చారండి. ఇప్పుడు షర్మిల ఎవరిని, మన రేవంత్ రెడ్డిని దొంగ అనిపించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోయి మళ్ళీ పెళ్లిళ్ళు పిలుచుకోవడాలు అన్నీ కలిసిపోయారు. కానీ సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక బ్యాడ్ కల్చర్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి తీసుకెళ్లారు. అందులో కొడాలి నాని నెంబర్ 1 ఉంటాడు కాబట్టి కొడాలి నాని అరెస్ట్ చేయడం పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందే తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ పదే పదే ఇవే చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి తాడు తీస్తాం, కడ్డాయాలతో నిలబెడతాము, లాక్కెళ్తాం, ఇదే భాష మాట్లాడారు. సో అదే చేస్తున్నారు కూడా. సో అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు వల్లభనేని వంశీ గత 4 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. అతన్ని జగన్ బయటికి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడు. కోర్టుల్లో కేసులు బెయిల్లో వస్తున్నా కూడా కొత్త కేసులు పెట్టి లోపలేస్తున్నారు. అతని ఆరోగ్యం దారుణంగా ఉన్నప్పటికీ అతనికి ప్రైవేటు వైద్యం అందించకుండా ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకుంటూ తిరుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో కొడాలి నాని పరిస్థితి ఏంటంటే, కొడాలి నాని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదని తీవ్రమైన ఒత్తిడి. వీళ్ళు గతంలో ఇలాగా ప్రకటనలు ఇచ్చి రెడ్ బుక్ లో మేము పేర్లు ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు కార్యకర్తలను కూడా. అంటే అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకు సేవో లేకపోతే మంచి అభివృద్ధో లేకపోతే వెల్ఫేరో గవర్నెన్సో ఇది కాకుండా వైసీపీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అన్న ఒక దీన్ని తీసుకొచ్చేశారు ప్రజల్లో. దీనికి జగన్ కూడా, చంద్రబాబు ఎంత బాధ్యుడు, జగన్ అంతకంటే ఎక్కువ బాధ్యుడు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భయంకరమైన అరాచకాలు చేయడం, విమర్శలు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియా వాళ్ళు కేసులు పెట్టడం, కొట్టడం, ఇవన్నీ భయంకరంగా చేయడంతో, అట్లాగే ఒక కమ్మ సామాజిక వర్గాన్ని గట్టిగా టార్గెట్ చేయడంతో ఎప్పుడూ లేని విధంగా కమ్మ సామాజిక వర్గం యునైట్ అయ్యి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం మేము జగన్ ఓడించండి అనే స్థాయికి వెళ్ళారు. దాని ఫలితం అనుభవించారు. దాని తర్వాత ఇప్పుడు కూడా ఏదన్నా కానీ జగన్ పార్టీలో ఉండే ఇట్లాంటి వాళ్ళని అరెస్టులు చేసి కుమ్మండి అన్న పద్ధతులకి ప్రజల్లో లేకపోతే కార్యకర్తల్లో కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా పిన్నెల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయిన వరుసగా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొన్నటికి 2 రోజుల ముందు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి విదేశాలకు వెళ్తుంటే ఆయన బెంగళూరులో లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని ఆంధ్ర పోలీసులు అప్పగించారు. అలాగా కొడాలి నాని గతంలో అరెస్ట్ చేయాలనుకున్నారు, కానీ ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఏఐజీలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఆయనకు 3 చోట్ల వాల్వుల్లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. దాంతో ఆయన ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ముంబైలో డాక్టర్ రమాకాంత్ పండే ఆయన దగ్గర బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. ఇంకా పర్వాలేదు అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చి ఏజీలో చేరారు.
సో ఆయన హాస్పిటల్‌లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసినా కోర్టు త్వరగా బెయిల్ ఇచ్చేస్తది కాబట్టి ఉపయోగం లేదన్నట్టుగా వీళ్ళు సైలెంట్‌గున్నారు. ఈ లోపల ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యారు. సో అంటే ఆయన బానే ఉన్నాడు గదా! ఈయన పారిపోతాడేమో అన్నట్టుగా తెలుగుదేశం నాయకులు డీజీపీకి కంప్లెయింట్ ఇచ్చారు. ఆయన పారిపోయే అవకాశాలున్నాయి. అమెరికాకు పారిపోతున్నాడని చెప్తున్నారు అని ఇచ్చారు. దాంతో డీజీపీ ఎల్ఓసి అంటారు. లుకౌట్ నోటీస్ అంటారు. ఈ లుకౌట్ నోటీసుల్ని జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసులనేవి అన్ని ఎయిర్‌పోర్ట్‌లకి వెళ్ళిపోతాయన్నమాట. వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పాస్‌పోర్ట్ వివరాలు అన్నీ ఎళ్ళిపోతాయి. సో, ఆ లుకౌట్ ఇదున్నవి అక్కడ రెడ్ మార్క్‌తో ఇదైపోయుంటాయి. వీళ్ళు అక్కడ పాస్‌పోర్ట్ ఇవ్వడానికి, వీసా చూపించడానికి ఎళ్ళగానే కొట్టగానే వాళ్ళకి లుకౌట్ నోటీసులు వచ్చేస్తాయన్నమాట. వాళ్ళని అలో చేయరు. సో, అలాగా ఇతని మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. మరి అది తెలిసి కూడా ఇతనెందుకు కలకత్తాకెళ్ళాడు, అక్కడి నుంచి కొలంబోకి ఎందుకెళ్తున్నాడనేది తెలీదు. ఆయనకి కూడా తెలుసు కదా! లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మనం ఏ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినా పట్టుకుంటారని ఆయనకు తెలుసు. ఈయనేమో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే నాకు తెలీదు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు అని చెప్తున్నాడు. తెలియకపోవచ్చు. మనకు కూడా న్యూస్ రాలేదు. కానీ కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు మనం కూడా ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాం. సో, క్లియర్‌గా లుకౌట్ నోటీసులు ఉన్నప్పుడు అతను ఎందుకు వెళ్ళాడో తెలీదు. మొత్తానికి కలకట్టా నుంచి వెళ్తే అక్కడికి లుకౌట్ నోటీసులు ఎళ్ళలేదనుకున్నాడా ఏమో తెలీదు. అతని లాజిక్ ఏదో ఉంటుంది గదా! అతనేమి అమాయకుడు కాదు. సో, ముంబై ఎళ్లి, ముంబై నుంచి కలకట్టా వెళ్ళి, అక్కడి నుంచి కొలంబో పారిపోవాలని ప్లాన్ చేశాడని చెప్తున్నారు. అక్కడ వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు పట్టుకొని అతన్ని ఇక్కడ గవర్నమెంట్‌కి ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడి నుంచి పోలీసులెళ్లి కలకట్టా నుంచి ఆయన్ని తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అసలు ఆయన మీద ఏ కేసులున్నాయంటే ఒక కేసు కాదు. అది చాలా పెద్ద కేసులున్నాయి. రైతు మోషే అనే అతను ఇతని మీద ఒక కేసు పెట్టాడు. అతని పొలాన్ని, అతని ఆస్తులను ఆక్యుపై చేశాడని, వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేశారని ఒక కేసుంది. తర్వాత ఇంకా దుర్వ్యాఖ్యలు అంటే వీళ్ళని అందరూ బూతులు తిట్టడం దాని మీద చాలా కేసులున్నాయి. అవి కాకుండా ఇసుక కుంభకోణం, మట్టి కుంభకోణం, భూ కుంభకోణాలు వీటి మీద కేసులు రకరకాల కేసులున్నాయి. తర్వాత ఈ టిడ్కో ఇళ్లలో అవకతవకల మీద కేసులున్నాయి. ముఖ్యంగా జగనన్న కాలనీలో మెరక దీన్ని అమ్మేసి దాదాపు 45